ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ షాలోమ్ గ్రీటింగ్స్ ప్రకటిస్తున్నాను. వేదిక మీద ఉన్న అందరికీ ప్రత్యేకమైన గ్రీటింగ్స్, వందనాలు. మరి ఈరోజు మన మత్తయి సువార్తలో చూస్తే క్రీస్తు వంశావళి మొదటి అధ్యాయంలో ఈ లోపలికి వచ్చిన తర్వాత ఎబెనేజర్ అంకుల్ వంశావళిలో నా పేరు ఉంటుందని నేను అనుకోలేదు. అంటే ఇది విశ్వాసాన్ని బట్టి మరి క్రీస్తు వంశావళిలో ఏ విధంగా అయితే రూతు గారు జాయిన్ అయ్యారో ఆ విధంగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహాకృపను బట్టి ఈ లిస్టులో నా పేరు కూడా ఉంది. దాన్ని బట్టి దేవదేవునికి కోటి స్తోత్రాలు నేను చెల్లిస్తూ ఉన్నాను. అయితే వచ్చి కూర్చున్న తర్వాత నేను ఊహించుకుంటున్నా ఇక్కడ నిలబడటం. నేను చాలాసార్లు నారాయణగూడ బాప్టిస్ట్ చర్చ్కి వచ్చాను. ఆ చివరిలో కూర్చునేవాడిని. అంకుల్ వీళ్ళందరూ నాకు తెలుసు, కానీ నేను వాళ్ళకి తెలియదు. మరి డేవిడ్ అన్న మెసేజ్ కూడా విన్నాను. ఆ చివరిలో కూర్చునేవాడిని. మరి అక్కడి నుంచి కొన్ని సంవత్సరాల క్రితం ఈరోజు ఇక్కడ ఉన్నానంటే మరి ఎబెనేజర్ అంకుల్ యొక్క ప్రేమను బట్టి. నా పేరు పక్కన ఖాళీగా అలా వదిలేశారు, కానీ నాకు నేనుగా ఏం చెప్పుకుంటానంటే అంకుల్ ప్రేమించిన వ్యక్తిని. నేను అంకుల్ని ప్రేమించాను, అంకుల్ నన్ను ప్రేమించారు. ఎప్పుడు కనపడినా కూడా అంకుల్ నన్ను సామ్రెడ్డి ఐ లవ్ యూ. మా స్నేహితులు నాతో పాటు వస్తే వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. ఈ 90 సంవత్సరాలకు పైగా ఉన్నాయినా ఐ లవ్ యూ చెప్తున్నాడు ఏంటి ఈ వ్యక్తికి అన్నట్లు. సామిరెడ్డి ఐ లవ్ యూ. ఇంకొక మెమరీ, హిమాయత్ నగర్ రోడ్లో నేను యాక్చువల్గా ఈ పట్టణానికి సివిల్ సర్వీస్ కోసం వచ్చాను. మరి సివిల్ సర్వీస్ కంప్లీట్ ఐ కుడ్ నాట్ మేక్ ఇట్. ఆ సమయంలో ఇంకా చదువుతుండగానే అంకుల్ నాకు ఒక ఆత్మీయ అన్న ఉన్నారు, జోయల్ అన్న అని. ఆ అన్న ద్వారా ఒకరోజు ఈవినింగ్ హిమాయత్ నగర్లో అంకుల్ వాళ్ళ ఇంటికి రవిప్రసాద్ అని ఉన్నారు, జానీ అన్న ఉన్నారు అంకుల్తో పాటు. వాళ్ళు ఎప్పుడు ఉంటారు. మొదటిసారి అది ఏ సంవత్సరం అంటే మరి ఏజీ చర్చ్ పాస్టర్ స్టబ్స్ గారు పరమనకు వెళ్ళిన సంవత్సరం. ఎందుకంటే అప్పటి వరకు నేను ఏజీ చర్చ్ అటెండ్ అవుతూ ఉండేవాడిని. కొద్ది నెలల తర్వాత స్టబ్స్ గారు పరమనకి వెళ్ళిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఈ విధంగా అంకుల్కి నేను ఇంట్రడ్యూస్ చేయబడ్డాం. ఇంకా ఒకసారి ఆ కలయికలోనే మరి పర్సనల్ టచ్ అంకుల్ పరిచయం అవ్వటం. ఇక అన్న కూడా నేను కలిసి ఆయన కుటుంబంతో అంకుల్ యొక్క చర్చికి అటెండ్ అవ్వటం నేను మొదలుపెట్టా. ఐ థింక్ ఇట్ వాజ్ 2008. 2008 నుంచి 2 సంవత్సరాలు అంకుల్ యొక్క పాదాల దగ్గర నేను కూర్చున్నా. మరి ఆయనతో పాటు సేవకి వెళ్ళినప్పుడు ఆ బాటిల్స్ మోసుకుంటా, ఆయన బ్యాగ్ మోసుకుంటా, దేవుడిచ్చిన మహాకృప, అంకుల్ ప్రేమను బట్టి ఈ పట్టణంలో అంకుల్కి అసిస్టెంట్గా చాలాసార్లు ఆయనతో పాటు సేవకు తిరిగా. నాకు ఏంటంటే సేవ అంటే పిచ్చి ఇష్టం. ఎందుకంటే నేను అన్నిల కుటుంబం నుంచి వచ్చాను. 98లో ప్రభువుని నమ్ముకున్న విశాఖపట్నం ఇంజనీరింగ్ చదివేటప్పుడు దినకరణ గారి పరిచర్య, పరిశుద్ధాత్మతో అప్పుడే నింపబడ్డాను. మరి అంకులు పరిశుద్ధాత్మ సేవకుడు. ఆయన ప్రార్థనలు కూడా పరిశుద్ధాత్మ దేవా అంటాడు. ఓకే, మరి అపోస్తుల్ బివి ఎబెనేజర్ గారు అంటే ఏంటి అపోస్తుల్? ఆయనలో అపోస్తులకి చిహ్నాలు చాలా ఉన్నాయి అంతే. అయితే నాకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని బట్టి, ఇప్పటికి నేను కంప్లీట్ సేవలో ఉన్నాను, కొద్దిపాటి జ్ఞానాన్ని బట్టి అపోస్తులిక్ పరిచర్య, అపోస్తులిక్ కార్యాలు మనం చదువుతున్నప్పుడు ఏంటంటే అపోస్తులతో ఒక బాధ ఏంటంటే నీటి బాప్టిజంతో వాళ్ళు ఆగిపోయేవాళ్ళు కాదు. ఎవరైనా రక్షణ పొందుకున్న తర్వాత నీటి బాప్టిజం పొందుకుంటే అపోస్తులు సాటిస్ఫై అయిపోయేవాళ్ళు కాదు. పేతురు చూడండి, పౌలు చూడండి, వాళ్ళు రావాలి, ప్రార్థన చేయాలి, చేతులన్న వేయాలి, తర్వాత ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ పొందుకోవాలి, అంతే. దట్ ఈజ్ అపోస్తులిక్ పరిచర్య. ఇంకా ఒకసారి పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత దట్ ఈజ్ కాల్డ్ పరిశుద్ధాత్మ బాప్టిజం. ఓకే, మరి పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆటోమేటిక్గా కార్యాలు జరుగుతూ ఉంటాయి అంతే. మరి నేను 98లో దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఈ క్రైస్తవ్యం నాకు కొత్త. అప్పుడు ఒక పాస్టర్ గారి ఇంట్లో విశాఖపట్నంలో వాళ్ళు ఏదో ఆ పాస్టర్ గారి పిల్లలు కళలు చూసాం, దర్శనాలు చూస్తున్నాం అనేవాళ్ళు అనమాట. నాకేం కనపడేది కాదు. 98 అప్పటి నుంచి నేను 10 సంవత్సరాలు నేను కళలు దర్శనాల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఈ 10 సంవత్సరాల్లో మేబీ 1 or 2 అది కూడా నెరవేరిన సందర్భాలు నాకైతే గుర్తులేదు. ఎప్పుడైతే అపోస్తుల్ ఎబెనేజర్ గారి దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆదివారం అద్భుతం ఏంటంటే మరి అంత గొప్ప మహాసేవకుడు ఈరోజు ఈ పట్టణంలో కానీ ఈ దేశంలో కానీ గొప్ప గొప్ప పేర్లు క్రైస్తవ లోకంలో చాలామంది ఉన్నారు. ఇక్కడ మన
గొల్లపల్లి అయ్యగారులు ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద పేర్లు. ఓకే, మరి అంకుల్ ఆ కోవకి చెందినవాడు. నేను అనుకుంటా ఉన్నాం సిమిటరీ చూస్తే, ఒక పక్క భక్సింగ్ అయ్య గారు, ఒక బస్స ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు, ఆ కొంచెం పక్కగా మన ఎబినేజర్ అంకుల్ గారు. ఓకే, ఏదైనా ఇప్పుడు సాక్షి సమూహంలో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళందరూ గ్రీట్ చేస్తుంటారు అంకుల్కి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అంకుల్ హస్త నిక్షేపణ వదిలేవాళ్ళు కాదు. ఆయన హస్త నిక్షేపం ద్వారా ఏమైందంటే, నేను అంకుల్ దగ్గర ఉన్నప్పుడే నాకు కళల దర్శనాల వరం ఆపరేట్ అవ్వటం మొదలుపెట్టింది. ఆపరేట్ అవ్వటమే కాదు, నెరవేరి పెద్ద పెద్ద దర్శనాలు అనమాట. నేను చెప్పకూడదు అవన్నీ ఇక్కడ. ఓకే, అవి నెరవేరటం మొదలుపెట్టేసరికి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ముందులే చెప్పేవాడు, ఈరోజు ఇలా వచ్చింది, ఇదిగో ఈ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా కొద్ది నెలల్లో చనిపోబోతున్నారు అంటే ఆ విధంగా జరిగిపోయేది. అప్పుడు వాళ్ళ కుటుంబీకుల్లో కొంతమంది వాళ్ళందరూ నన్ను శామ్ ముందలే చెప్పాడు కదా, ఓకే, అలా అనుకున్నాడు. అలాంటి ఎన్నో, అంటే 100% సక్సెస్ రేట్ నేను చెప్పను, కానీ ఇన్ని సంవత్సరాలు కూడా ఈవెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను నుంచొని మాట్లాడటం అనేది ఎప్పుడో జరిగినట్లుంది అనిపించింది. ఎందుకంటే నేను అబద్ధం చెప్పట్లేదు, పుల్పిట్టు మహామహుల నుంచున్న పుల్పిట్ ఇది. కొద్ది నెలలు కొద్ది సంవత్సరాల క్రితమే నేను ఇక్కడి నుండి మాట్లాడుతున్నట్టు నాకు దర్శనం వచ్చిందనమాట. అది ఎందుకు కనెక్ట్ చేస్తున్నాను, అపోస్తుల్ ఎబినేజర్ అంకుల్ యొక్క అభిషేకము, ఆయనకున్న ఒక గిఫ్ట్. ఆయన అపోస్తులుడే కాదు కానీ ఆయన మన తరానికి దేవుడిచ్చిన ప్రవక్త. ఆ ప్రవక్తల్లో కూడా మామూలు ప్రవక్త కాదు ఆయన. ఏలియా కోవకు చెందిన ప్రవక్త, మోషే కోవకు చెందిన ప్రవక్త. ఎంత ప్రవక్త అయినా ఆయనకున్న గొప్ప తగ్గింపు గుణం, క్షమాపణ గుణం బట్టి నేను ఈరోజు ఇక్కడ ఉండాల్సిన వాడిని కాదు. ఎందుకంటే 2 సంవత్సరాలకే నాకు సివిల్ సర్వీస్ రానప్పుడు ఏంటంటే, నాకు మొదటి నుంచి సేవ చేయాలన్న ప్యాషన్ కనుక అంకుల్కి చెప్తేనేమో సేవను ఒప్పుకోడు, ఎంకరేజ్ చేయడం నాకు తెలుసు. ఈలోపు నేను ఎటు అంకుల్ ఒప్పుకోరు. ఒకసారి నేను రిజిస్ట్రేషన్ చేద్దామని సేవ ఒకటి స్టార్ట్ చేశాను మా ఫ్రెండ్స్తో కలిసి. ఆ రోజు గవర్నమెంట్ వారు పర్మిషన్ ఇచ్చారు, అంకుల్ దగ్గరికి వచ్చాను నేను. అంకుల్ ఇలా సేవ స్టార్ట్ చేశాను, ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అని, బై ఫెయిత్. అక్కడితో అంకుల్ బాగా మొదటిసారి అనుకుంటా నేను అంకుల్ హృదయాన్ని నేను బాగా గాయపరిచాను నేను, అంతే. అండ్ అదే కాదు కానీ అంకుల్ అభిషేకం అపోస్తుల ప్రవక్తల అభిషేకమే కాదు కానీ ఒక్కొక్కసారి సంసోన్ లాంటి అభిషేకం. ఆ అభిషేకం వచ్చిన తర్వాత నేను ఇన్ని సంవత్సరాల తర్వాత కొన్ని విషయాలు నేను అంకుల్తో ఉన్నప్పుడు కొంతమంది పెద్దవాళ్ళతో నేను పెట్టుకున్నాను. అభిషేకం అలాంటిది. ఆ సమయంలో అంకుల్ నన్ను ప్రార్థన చేశాడు, ఎందుకంటే నాకు ప్రాణాపాయం కూడా వచ్చిందనమాట. అంకుల్ ఒకటే అన్నారు, అంకుల్ విశ్వాసంతో, ఇది నా గొర్రె. ఎంత పెద్దవాళ్ళంటే నేను చెప్పకూడదు, మోస్ట్ పవర్ఫుల్ ఆఫ్ దిస్ ల్యాండ్ అనమాట. వాళ్ళతో నేను కొంచెం మెస్సప్ అయ్యాను డైరెక్ట్గా. నాకు ఇంక ప్రాణాపాయమే. అయితే అంకుల్ దగ్గరికి వచ్చాను. నేను ఏ పోలీసు వారి దగ్గరికి ఎక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే పోలీస్ అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. అంకుల్ దగ్గరికి వస్తే అంకుల్ ఒకటే, ఇది నా గొర్రె, దేవా ఈ గొర్రెని కాపాడాలి అంతే అని ఒకటే. నువ్వు ఎక్కడికైనా పారిపో అన్నారు. విశాఖపట్నం వెళ్ళిపోయాను కొన్ని రోజులు, ఏం కాలేదండి. పెద్ద పెద్దవాళ్ళు ఏదైనా ఓకే, కనీసం నన్ను పిలిస్తే ఏదైనా థ్రెటనైనా చేయగలిగి, ఏం జరగలేదు. అది నేను ఎప్పుడు మర్చిపోను అన్నమాట. అంత అంకుల్ యొక్క విశ్వాసాన్ని బట్టి, అంకుల్ యొక్క ప్రార్థన బట్టి నేను కాపాడబడ్డాను. అండ్ అక్కడి నుంచి తర్వాత ఇంక ఈ సేవన తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది నాకు అంకుల్తో. అందరికీ తెలిసిన విషయమే. అంకులు ఆల్రెడీ చెప్పారు వచనం, ఎవరు వచ్చినా కూడా వచనం. ఎన్ని వచనాలు, ఎన్ని అధ్యాయాలు చదివారు. ఐ థింక్ ఇక నుంచి జోషువా బ్రదరు, ఓకే, షడ్రక్ అంకుల్, జోషువా బ్రదరు వచ్చిన వాళ్ళందరినీ ఆ విధంగా అడగబోతున్నారు, అడిగి తీరతారు. ఎందుకంటే అంకుల్ యొక్క మ్యాంటిల్ మొదటగా జోషువా బ్రదర్ మీదకి వచ్చింది. అండ్ తర్వాత ప్రైజ్ సిస్టర్ని చూస్తే కూడా ఆమెలో కూడా ఒక ప్రసంగికురాలు ఉన్నారు. ఓకే, గెట్ రెడీ. 2 రాజులు 2:13 బ్రదర్, ఏలియా యొక్క దుప్పటి ఎలీషా మీద డైరెక్ట్గా పడలేదు, కింద పడింది. ఓకే, ఆమె యంగర్ బ్రదర్, కింద పడింది. విశ్వాసంతో ఎలీషా దుప్పటి తీసుకొని మొదలెట్టాడు అంతే. ఓకే, సో నువ్వు కూడా యూ ఫస్ట్ డిజర్వ్. అపోస్తుల్ బివి ఎబెనేజర్ గారి యొక్క మ్యాంటిల్ జోషువా బ్రదర్ మీద పడింది. ఇంకా ఆ పడిన దాన్ని విశ్వాసంతో ఆయన ఆపరేట్ చేసుకొని ఇంకేది ఆలోచించకుండా ముందుకెళ్ళాలి. మరి ఇజ్రాయెల్ని దేవుడు ఏ విధంగా అయితే ఎలీషాకి ఇచ్చాడో ఆ విధంగా ఇండియాని, ప్రపంచ దేశాలని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గొప్ప పరిచర్య నువ్వు చేస్తావు. జోషువా బ్రదరే కాదు, మరి రవిప్రసాద్ అన్న ఫ్యామిలీ, వి నెవర్ ఫర్గెట్. ఐ ఎన్వి, ఎందుకంటే ఐఎమ్ అట్టర్ ఫెయిల్యూర్.
అంకుల్తో ఉంటే జీవితకాలం అంకుల్ వెళ్ళేంత వరకు కూడా దేవుడు నాకు చూపిస్తుండేవాడు కళల్లో కొద్ది సంవత్సరాల క్రితమే. అంకుల్తో ఉండాలని ఉండేది. బట్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. నేనైతే మందస్సు పెట్టా అనుకుంటాను. ఉన్నది ఆయనలో ఉన్నది అగ్ని అభిషేకం. అగ్ని దగ్గర ఎక్కువసేపు ఉండలేం. అగ్ని అభిషేకంతో మాటలు కాదు, ఓకే, ఆంధ్ర భాషలో చెప్పాలంటే శత్రులు కాదు, అగ్ని అభిషేకంతో. సో దాన్ని బట్టి నేను ఫెయిల్యూర్, అట్టర్ ఫెయిల్యూర్. నన్ను ఇంట్రడ్యూస్ చేసిన మా అన్న ఉన్నాడు, ఆయనన్నా ఉంటాడు అనుకున్నా, ఆయన ఉండలేకపోయాడు. సో ఆల్వేస్ వండర్ అబౌట్ ఏంటంటే ఫిజికల్ ఫ్యామిలీ, దే ఆర్ ఆల్వేస్ విత్ హిమ్. అట్ రవిప్రసాద్ అన్న, ఫ్రమ్ దిస్ ఫుల్ పేట్ అండ్ టు యువర్ ఫ్యామిలీ ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. చివరి వరకు ఉన్నారు. అండ్ దేవుడు మిమ్మల్ని, ఓకే, మీ బిడ్డల్ని గొప్పగా ఆశ్రయించును గాక. మరి ఏలినప్పుడు ఎలీషా మీదకే వచ్చింది అభిషేకం, కానీ యేసుక్రీస్తు వారు వెళ్ళేటప్పుడు 120 మంది మీద పడింది. కొలత లేని అభిషేకం. ఓకే, మన జోషువనే కాదు, ఓకే, ఎవరైనా విశ్వాసంతో ఆ మ్యాంటిల్ తీసుకోవచ్చు. ఆయన నేర్పిన వచనం ప్రధానం, వాక్యమే మొదటిది. అండ్ పరిశుద్ధాత్మ ఆపరేషన్స్, ఓకే, స్వస్థత పరిచర్య, దయ్యాల్ని వెళ్ళగొట్టడం. ఓ మై గాడ్, ఇక అంకుల్ గురించి చెప్పుకుంటే మామూలు విషయం కాదు. వెరీ వెరీ టెరిఫిక్. అండ్ శూన్యము నుండి సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఎట్లా డబ్బులు లేకుండా బ్రతకాలి? విశ్వాసం ద్వారా. ఆ రోజు హిమాయత్ నగర్ రోడ్ల మీద, మరి నేను ఐ వాజ్ రియల్ అట్ క్రాస్ రోడ్స్. అంకుల్తో వెళ్ళేటప్పుడు ఒకరోజు కారు దిగుతున్నా, అంకుల్కి పరిచర్య చేసి. సడన్గా ఎందుకు అంకుల్ అన్నాడు, సామ్రెడ్డి డోంట్ వర్రీ, నీకు మంచి రోజులు వస్తాయి అన్నాడు. అంతే. వెంటనే నెక్స్ట్ రోజు రాలేదు, కానీ ఈరోజు ఆ రోజులతో నేనంటే తీసుకున్న విశ్వాసంతో 6 రోజులతో కంప్లీట్ చేసుకుంటే ఐఎమ్ వెరీ 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 ఫార్ బెటర్ అనమాట. ఓకే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఎన్నెన్నో అనుభవాలు. వదిలి వెళ్ళిపోయినా కూడా సంఘాన్ని, ఇందాక అయ్యగారు చెప్తా ఉన్నారు, సంఘాన్ని వదిలి వెళ్ళినా కూడా 2 సంవత్సరాలు ఆయన పాదాల దగ్గర ఉన్న 16-17 సంవత్సరాల అసోసియేషన్. ఒకసారి సంఘం నుంచి వదిలిపోతే ఇట్స్ నాట్ ఈజీ. కానీ ఫోన్ ద్వారా కానీ, ఇప్పుడు నేను తమిళనాడు వెల్లూరులో ఉంటున్నాను, మరి ఈ పట్టణానికి వచ్చినప్పుడు ఫస్ట్ అంకుల్నే కలిసేవాడిని. 16-17 సంవత్సరాల అసోసియేషన్ అంకుల్తో. ఏదో నేను అంకుల్ దగ్గర నుంచి పొందుకున్నాను. మరి చివరిగా ఏంటంటే హెబ్రీల్కి రాసిన పత్రిక 11 దేవుడు పర్మిషన్ ఇచ్చి మరలా ఒకసారి రాయిస్తే ఆ విశ్వాస వీరుల జాబితాలో మన అపోస్తులైన ఎబెనేజర్ అంకుల్, ఆయన నామము కూడా, పేరు కూడా చేర్చబడుతుంది. ఆయన యొక్క జీవితాన్ని బట్టి, ఆయన యొక్క సాక్ష్యాన్ని బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి, క్షమాపణ బట్టి, తగ్గింపుతనాన్ని బట్టి, ఆయన అభిషేకాన్ని బట్టి, ఆయన సమస్తాన్ని బట్టి, ఈ 95 సంవత్సరాల ఆయన జీవితాన్ని బట్టి దేవునికే కోటి స్తోత్రాలు చెల్లిస్తూ, మరి దేవునికి మహిమ చెల్లిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఓకే, షాలోమ్.